హాయ్ అండి. ఈరోజు నేనైతే ఆంధ్ర స్టైల్ చేపల ఇగురు చేస్తున్నా. నేను ఎలా చేస్తానో చూసేయండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదా. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే ఈ కర్రీ కోసం అయితే నేను ఆయిల్ అయితే వేసుకుని, తర్వాత ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకుంటున్నా. ముందుగా పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నా అంటే, ఈ పచ్చిమిర్చి ఘాట్ అనేది కర్రీలోకి అయితే దిగుతుంది. దానివల్ల కొంచెం కర్రీ అయితే స్పైసీగా బాగుంటుందన్నమాట. అందుకని నేను ముందుగా పచ్చిమిర్చి వేసుకున్న ఆయిల్లో. తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నా. ఈ ఆనియన్స్లో నేను మసాలాలు వేసాను. ఏమేమి వేసానంటే ఇలాచీ, చెక్క, లవంగం, ఇంకా జీలకర్ర, గసగసాలు ఇవి వేసుకుని ఈ ఆనియన్స్లో మిక్సీ పట్టేసుకున్నా. ఈ ఆనియన్స్ మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ని అయితే ఈ పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ అయితే ఈ ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకుని వీటిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుంటున్నా. మూత పెట్టుకుని ఇదైతే మళ్ళీ ఒకసారి అయితే మూత తీసుకుని ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇదైతే ఒకసారి అయితే మూత పెట్టుకుందాము. మూత పెట్టేసుకుని దీనైతే సిమ్లోనే ఉంచి మూత పెట్టేసుకుందాము. తర్వాత అయితే ఒకసారి అయితే మూత తీసుకొని ఇందులో మనం ఏమేమి వేసుకోవాలంటే కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. మనం ఫస్ట్లో ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై చేసినప్పుడు 1 స్పూన్ అయితే వేసుకున్నాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఇంకా ఎంత అయితే పడుతుందో కర్రీకి ఆ సాల్ట్ కూడా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇందులోనే కారం, కర్రీకి ఎంత అయితే కావాలో అంత కారం కూడా వేసేసుకుని తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకుని దీనైతే ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ మసాలా అంతా మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇది కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదా, ఆ చేపలని సాల్ట్, పసుపు వేసుకుని కడిగేసుకుని పెట్టుకున్నాను నేను ముందుగా. అయితే అవైతే మనం ఈ మసాలాలో వేసుకోవాలి. వేసుకుని ఒక సైడ్ అయితే 1 నిమిషం పాటు ఈ చేపలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే ఉడకనివ్వాలి. ఈ మసాలా చేపలకి పట్టాలన్నమాట. అందుకని ఈ చేపలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు ఉడికిద్దాము ఈ మసాలాల్లో. ఉడికిన తర్వాత మళ్ళీ రెండొక సైడ్ కూడా ఇలానే ఉడికించుకోవాలి. రెండో సైడ్ కూడా ఇలానే మార్చుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఈ 2 సైడ్లు ఇలాగా మసాలా పట్టించడం వల్ల అయితే చేపకి ఈ మసాలాలన్నీ బాగా పట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా చేప కూడా నీచు వాసన అనేది రాదనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుని తర్వాత మళ్ళీ కర్రీలో వాటర్ అయితే వేసుకుందాము. ఇందాక మనం మిక్సీ పట్టాము కదా ఆనియన్ పేస్ట్, అందులోనే లైట్గా వాటర్ వేసుకొని ఆ వాటర్ అయితే కర్రీలో వేసేసుకుంటున్నా. ఇందులో వాటర్ అయితే ఎక్కువ ఏమీ అవసరం లేదు, తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముక్కలు అయితే పచ్చిగానే ఉంటాయి కాబట్టి పర్వాలేదు, మనం గట్టి పెట్టినా ఏం కాదు. ఇవైతే ఒకదాని మీద ఒకటి లేకుండా నీట్గా ఒకసారి అయితే సర్దేసుకుని ఇదైతే మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు, ఒక 2-3 నిమిషాల్లో కర్రీ అనేది అయిపోతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 3 నిమిషాల్లోనే కర్రీ అనేది అయిపోతుంది మనకి. ఇప్పుడైతే కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని ఒక 3 నిమిషాల తర్వాత తీసి చూస్తారా కర్రీ అయితే ఉడుకుతుంది. తర్వాత అయితే మీకు ఇక్కడైతే ముక్క చూపిస్తున్నా చూడండి. ముక్క అయితే ఏమీ ఖరాబ్ కాదు, చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీకు నచ్చితే కనుక
ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా నేను కర్రీ అయిపోయింది కదా, స్టవ్ ఆపేసాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.